ఇరిగేషన్ శాఖకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 90% అబద్దాలు చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 1,00,000 ఎకరాలకు కూడా కొత్త ఆయకట్టుకు నీరివ్వలేదని విమర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రజల భవిష్యత్తును కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. కమిషన్ల కోసం భారీ ఖర్చుతో ప్రాజెక్టులు కట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద వారు ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా విషయాలు చెప్పారు. అందులో ఎక్కువ శాతం 90% అబద్ధాలు అసత్యాలు మాట్లాడడం. అది ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా 10 years చీఫ్ మినిస్టర్ ఉండి మరి ఈ విధంగా ఇరిగేషన్ విషయంలో అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. అది నేను కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేను ఇరిగేషన్ మినిస్టర్ అయిన రోజు అంతకుముందు ఈయన ఎప్పుడు ఏదో గూగుల్ మ్యాప్ అని ఏదో ప్రజెంటేషన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. నేను ఇరిగేషన్ మినిస్టర్గా December 7, 2023 ఛార్జ్ తీసుకున్న తర్వాత క్రమక్రమంగా పరిశీలిస్తుంటే అసలు ఇంత దారుణంగా దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్ సెక్టర్ని నాశనం చేసినంటే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి. అంటే మనని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ వడ్డీ భారం మన మీద పోపి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. అది కాకుండా బహుశా ఎవరు కూడా తాను కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని వాళ్లే వర్ణించారు. ఆ బ్యారేజెస్ కూలిపోయినాయి. ఆ బ్యారేజెస్ కూలిపోవడానికి